హాయ్! అందరూ బావున్నారా? అందరూ బావుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని కోరుకుంటున్నాను. రీసెంట్‌గా మేము ఈ ప్లేస్‌కి వెళ్ళాము. మాకు ఆ ప్లేస్ ఎంతగానో నచ్చింది. అండ్ ఆ ప్లేస్‌లో మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. అలాగే ఆ ప్లేస్ యొక్క చరిత్ర, విశిష్టత అండ్ అక్కడ సంప్రదాయాలు ఎంతో కొత్తగా అనిపించాయి. అందుకే అందరికీ షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ కుదిరితే ఒక్కసారైనా ఈ ప్లేస్‌కి వెళ్లి రండి. వీడియో చివరిలో వితిన్ 1 డేలో అండ్ ఫ్రీగా నేను ఈ ప్లేస్‌కి వెళ్ళి వచ్చాను. అది ఎలాగో చెప్తాను. మీకు కుదిరితే తప్పకుండా ట్రై చేసి ఈ ప్లేస్‌కి వెళ్ళి రండి. ప్లీజ్ వీడియో చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఇక ఈ వీడియోలో ఫస్ట్ పాయింట్, ఆ ప్లేస్ ఎక్కడ ఉంది? ఇది కర్ణాటక రాష్ట్రంలో దక్షిణ కన్నడ జిల్లాలో బెల్తంగడి తాలూకాలో నేత్రావతి నది తీరంలో ప్రసిద్ధి చెందిన ధర్మస్థల ఆలయం. ఇక్కడ ఎవరు కొలువై ఉన్నారు అంటే ఈ స్వామికి గల పేర్లలో ఇది ఒకటి. అదే శ్రీ మంజునాథ. అంటే శ్రీ శివభగవానుడే. ఈయనకు గల పేర్లలో ఇది ఒకటి. మంజునాథ, రుద్రుడు, త్రినేత్రుడు, పరమేశ్వరుడు, మహేశ్వరుడు మొదలైన పేర్లు కూడా ఉన్నాయి కదా! ఎలా పిలిచినా తలిచినా కరుణించే దైవం ఆ శివభగవానుడే. ఈ ప్లేస్ యొక్క విశిష్టత ఏంటంటే, ధర్మస్థల అంటే మతం, ధర్మము ఉండే ప్రదేశమని అర్థం. ధర్మస్థల ప్రదేశం మత సహనానికి ప్రతీక. జైనులు నిర్మించిన ఈ ఆలయంలో మంజునాథుడి రూపంలో దర్శనమిచ్చేది శివుడు. భక్తులు కోరికలు తీర్చే కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్నాడు. వైష్ణవులు అర్చకులుగా వ్యవహరించే అరుదైన శైవక్షేత్రం ఇదే. శైవక్షేత్రం అనగానే శివలింగం, నంది విగ్రహాలే ఎక్కువగా ఉంటాయి. కానీ మంజునాథ ఆలయంలో ఈ రెండే కాకుండా నలుగురు ధర్మదేవతల్ని, అలాగే జైనులు ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచే బాహుబలి విగ్రహాన్ని దర్శించుకోవచ్చు. ఇక్కడ కార్తీక మాసంలో నిర్వహించే లక్ష దీపోత్సవాన్ని చూసేందుకు రెండు కళ్ళు చాలవంటారు. సుమారు 800 సంవత్సరాల నుంచి ఉన్న ఈ ఆలయంలో పరమేశ్వరుణ్ణి హెగ్గడే కుటుంబానికి చెందిన జైనులు ప్రతిష్ఠించడంతో పాటు అప్పటినుంచి వాళ్ళ వారసులే ఆలయ బాధ్యతలను చూస్తున్నారు. ఇప్పుడు ఈ స్థలం యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాము. ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాది. ధర్మస్థలంను ఒకప్పుడు కుడుమ అని పిలిచేవారు. ఇక్కడ నివసించే భీరమన్న పెర్గడే, అతని భార్య అమ్ము బల్లాల్తి ధర్మబద్ధంగా నడుచుకుంటూ ఎన్నో సేవా కార్యక్రమాలను చేసేవారు. ఓ రోజు వీళ్ళ ఇంటికి ధర్మదేవతలుగా పిలిచే కాలరాహు, కలర్కాయ్, కుమారస్వామి, కన్యాకుమారిలు మారువేషంలో రావడంతో ఈ జంట ఎప్పటిలానే ఆదరించింది. ఆ రాత్రి వీరమన్నకు ఈ ధర్మదేవతలు కలలో కనిపించి తమ గురించి తెలియజేసి ఆ కుటుంబం ఉంటున్న ఇంటిని ధర్మస్థాపనకు ఉపయోగించుకోవాలనుకున్నట్లుగా వివరించడంతో మన్నాడే భీరమన్న తన వాళ్ళందర్నీ తీసుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోయాడట. కొన్నాళ్లకు మళ్ళీ ఆ దేవతలే భీరమన్నకు కలలో కనిపించి తమ విగ్రహాలను ప్రతిష్ఠించమని చెప్పడంతో తన ఇంటికి తిరిగి వచ్చి వాళ్ళు చెప్పినట్లుగా చేశాడంట. ఆ సమయంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించేందుకు వచ్చిన బ్రాహ్మణులు ఇక్కడ శివలింగం కూడా ఉంటే మంచిదని సూచించడంతో అన్నప్ప అనే మరో భక్తుడు ప్రత్యేకంగా శివలింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించాడట. ఎందుకు ధర్మస్థలం అని పేరు వచ్చిందంటే, కొన్నాళ్లకు భీరమన్న వంశానికి చెందిన దేవరాజ హెగ్గడే అనే భక్తుడు ఉడిపికి చెందిన వరదరాజస్వామి అనే పీఠాధిపతిని ఈ ఆలయానికి ఆహ్వానించాడట. ఆ స్వామీజీ శివలింగానికి విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహించి ఇక్కడ జరుగుతున్న మంచి పనులను చూసి ఈ ప్రాంతానికి ధర్మస్థల అని పేరు పెట్టాడని, అప్పట్నుంచి ఈ క్షేత్రం గురించి అందరికీ తెలిసిందని అంటారు. 800 సంవత్సరాలకి ముందు ధర్మానికి, మతానికి పడిన పునాదే హెగ్గడే కుటుంబం చేత పోషించబడింది. పెర్గాడే నుండి హెగ్గడే పదం ఆవిర్భవించింది. ప్రస్తుతం ధర్మస్థల నిస్వార్థ సేవకు చిహ్నంగా నిలిచింది. ఇక ఈ ఆలయాన్ని నిర్మించింది భీరమన్న కావడంతో అప్పట్నుంచి ఆ వంశస్థులే ఇక్కడ ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఆ కుటుంబ పెద్దను ధర్మాధికారిగా పిలుస్తారు. ఆ ధర్మాధికారి ఆలయ బాధ్యతలను చూసుకుంటూనే స్థానికులు ఎదుర్కొనే సమస్యల్ని పరిష్కరించే పెద్దగాను వ్యవహరిస్తాడు. అదేవిధంగా ఇక్కడకు వచ్చే వారికి లేదనకుండా భోజనం పెడతారు. చుట్టుపక్కల ప్రాంతాల వారికి అవసరమైన విద్య, వైద్యం, ఉపాధి కల్పనకు తోడ్పడడం, పేద జంటల పెళ్లిళ్లు చేయడం, గ్రామాభివృద్ధి వంటి కార్యక్రమాలు నిర్వహించడం వంటివన్నీ
ధర్మాధికారి బాధ్యతలుగా పరిగణిస్తారు. ప్రస్తుతం వీరేంద్ర హెగ్డే ఆ బాధ్యతల్ని చూసుకుంటున్నారు. ఇక ఆ టెంపుల్‌లో శ్రీ మంజునాథ స్వామిని దర్శించడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. అన్ని టెంపుల్ లాగే ట్రెడిషనల్ బట్టలు మాత్రమే వేసుకొని వెళ్ళాలి. కానీ అక్కడ మగవారు ఓన్లీ పంచె కట్టుకొని మాత్రమే వెళ్ళాలి. షర్టు లేకుండా మాత్రమే లోపలికి వెళ్లి స్వామిని దర్శించుకోవచ్చు. భక్తులు తమ కోరికలు నెరవేరాక బియ్యం, ఉప్పు, పూలు, బెల్లం, అరటిపండ్లు, నాణేలు మొదలైన వాటితో తులాభారం తూగి స్వామివారికి మొక్కుబడి చెల్లించుకుంటారు. స్థలం చుట్టుపక్కల చూడాల్సిన ప్లేసెస్ కొన్నున్నాయి. అవేంటంటే బాహుబలి విగ్రహం. ధర్మస్థలంలో తప్పక చూడవలసింది బాహుబలి క్షేత్రం. ఇది రత్నగిరి కొండ మీద ఉంది. 39 అడుగులున్న ఏకశిలా విగ్రహం. ప్రపంచంలోనే ఇదే పెద్దైన శిల. 170 టన్నుల బరువుంటుంది. అలాగే అన్నప్ప బెట్ట. అన్నప్ప బెట్టకు గల మరో పేరు బడినిడి బెట్ట. ఇది ధర్మస్థలంలో ఒక కొండ మరియు పైభాగాన ధర్మదేవతలు 4 మందిరాలుంటాయి. పిల్లలు, స్త్రీలను ఇక్కడికి అనుమతించరు. మరొకటి చంద్రనాథ స్వామి ఆలయం. చంద్రనాథ స్వామి ఆలయం జైన మందిరం. ఈ గుడిని సందర్శించే భక్తులు అందమైన శిల్పాలను చూడవచ్చు. ప్రశాంత వాతావరణంలో ధ్యానం చేసుకునే వారికి ఈ గుడి అనుకూలం. ఇందులో చంద్రనాథ స్వామి విగ్రహం ఉంటుంది. అలాగే రామమందిరం. రామమందిరం నేత్రావతి నది ఒడ్డున గలదు. శ్రీరాముడు, సీత మరియు లక్ష్మణుని పాలరాతి విగ్రహాలను భక్తులు చూడవచ్చు. అలాగే మంజుషా మ్యూజియం. మంజుషా మ్యూజియం ధర్మస్థలంలో ఉన్న పురావస్తు మ్యూజియం. ఇది మంజునాథ స్వామి ఆలయానికి దక్షిణాన ఉన్నది. ఈ మ్యూజియంలో కత్తులు, తాళపత్ర గ్రంథాలు, మైసూర్ పెయింటింగ్లు ఉంటాయి. అలాగే నేత్రావతి నది వంతెన. ధర్మస్థలంకు 2 కిలోమీటర్ల దూరంలో నేత్రావతి నది బ్యారేజ్‌ను చూడొచ్చు. ఇక్కడ ఒకటి చెప్పుకుందాము. ఈ నేత్రావతి నది తీరంలో స్నానం ఆచరించి ధర్మస్థలంలో శ్రీ మంజునాథ స్వామిని దర్శించుకుంటారు అందరూ. అలాగే ఈ ధర్మస్థలంకి 60 కిలోమీటర్ల దూరంలో కుక్కి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉంది. ధర్మస్థలంకొచ్చిన ప్రతి ఒక్క భక్తులు తప్పకుండా కుక్కి సుబ్రహ్మణ్య దేవస్థానానికి వెళ్ళి అక్కడ స్వామిని దర్శించుకొని వెళ్తారు. దాని గురించి ఇంకో వీడియోలో చెప్పుకుందాం. ఇక వన్ డేలో వెళ్ళి రావచ్చు అండ్ ఫ్రీగా అని చెప్పాను కదా! అది ఎలా అంటే మేము బెంగుళూరులో ఉంటాము. ఇక్కడ గవర్నమెంట్ ఆడవాళ్ళకి ఆధార్ కార్డ్ యూజ్ చేసుకొని వితిన్ కర్ణాటక రాష్ట్రంలో ఎక్కడికైనా ఫ్రీగా వెళ్ళి రావచ్చు బస్‌లో. ఫ్రీ బస్ అన్నమాట. అలా మేము ముందు రోజు నైట్ బెంగుళూరులో స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ డే మార్నింగ్ 6కి రీచ్ అయ్యాము. మాకు వితిన్ 1 అవర్‌లో దర్శనం అయింది. ఆఫ్టర్‌నూన్ అక్కడి నుంచి కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్‌కి వెళ్ళాము. అక్కడ కూడా ప్రశాంతంగా దర్శనం చేసుకొని నైట్ డైరెక్ట్‌గా కుక్కి నుంచి బెంగుళూరుకి వచ్చాము. ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. ఫెస్టివల్స్ టైము, ముఖ్యంగా కార్తీక మాసం, హాలిడేస్ అండ్ స్పెషల్ డేస్‌లో ఇక్కడ చాలా రష్‌గా ఉంటాది. ఈ టైమ్స్ తప్ప రిమైనింగ్ టైంలో ప్లాన్ చేసుకొని వెళ్ళండి. ఈ వీడియో మీకు యూజ్ అయింది అండ్ నచ్చింది అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.